మొన్ననే ఓట్ చోర్ అనేటటువంటి పేరుతో బీహార్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశాడు రాహుల్ గాంధీ. నేను అప్పుడే ప్రస్తావించాను. ఈయన ప్రధానమైనటువంటి ఉద్దేశం సీట్లు ఎక్కువ కావాలని కోరుకుంటున్నాడు, 50-50% కావాలని కోరుకుంటున్నాడు. లైక్ అదే జేడీయూ బీజేపీల మధ్యన బంధం ఏంటంటే అక్కడ ఉన్న 243 సీట్లలో 200 సీట్లు వీళ్ళిద్దరూ పంచుకుంటారు. 102 దాకా 101 దాకా 102, 101 దాకానేమో జేడీయూ, 100, 101 దాకా ఇటు బీజేపీ. ఆ మిగతా 40 సీట్లను వచ్చేటప్పటికి ఒక 20 రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్కి, అట్లాగే మాంజీకో 10, అట్లాగే మొత్తం 4 వాళ్ళ పార్టీకి సంబంధించిన కూటమికి సంబంధించి చూసుకుంటారు. అందులో ఎక్కువ కావాలని మిగతా వాళ్ళు అడిగితే మీలో తగ్గించుకోండి అని చెప్పుకునేటటువంటి సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 80% సీట్స్ ఆర్జేడీ తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఇస్తారు. క్రిందటిసారి కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎక్కువ ఇచ్చారు, కానీ కాంగ్రెస్ పర్సంటేజ్ ఆఫ్ విన్ను తక్కువ ఉండటంతో నష్టపోయింది. ఏదైతే ఆర్జేడీ మన రాష్ట్రీయ జనతాదళ్ పేరుతో ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ నడుపుతున్నటువంటి ఆ పార్టీకి వచ్చినటువంటి సమస్య క్రిందటిసారి అప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక రిజల్ట్ వచ్చాక కనబడింది ఏంటంటే 75-80% సీట్లలో తను పోటీ చేసిన సీట్లో గెలిచింది అప్పుడు ఆర్జేడీ. అదే సమయంలో కాంగ్రెస్ పోటీ చేసిన దాంట్లో 15-20% గెలిచింది. దాని ఇంపాక్ట్ ఆర్జేడీ అధికారంలోకి రాకుండా పోయింది. అందుకని అప్పుడే తిట్టుకున్నారు, ఇద్దరు దూరం అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఐఎన్డీఏ కూటమి కట్టాక జట్ అయ్యారు, నడిచింది. ఇప్పుడు వచ్చేటప్పటికి 50-50 సీట్లు కావాలన్నది రాహుల్ గాంధీ ప్రయత్నం, లేదా కనీసం ఎక్కువ సీట్లు రావాలన్నది కూడా రాహుల్ గాంధీ ప్రయత్నం. కానీ ఇప్పుడు అంటే రాహుల్ గాంధీ అందులో భాగంగానే మొన్న బీహార్లో తిరగడం కానీ 15-20 రోజుల పాటు ఆ ఓట్ చోర్ పేరుతో యాత్ర అదంతా తేజస్వి యాదవ్ని పక్కన పెట్టుకుని తిరిగాడు. నేను అప్పుడే చెప్పాను ఇద్దరి మధ్యన తేడా వస్తుంది. తేజస్వి యాదవ్ చూసి రాహుల్ గాంధీ ప్లస్ అఖిలేష్ యాదవ్ని కూడా గెస్ట్గా పిలిచి, ఎందుకంటే తోటి యాదవ్ సోదరుడు కాబట్టి, అదే వేదిక మీదన నేనే ముఖ్యమంత్రిని అని ప్రకటించాడు. తద్వారా కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుకి రాహుల్ గాంధీ ఎత్తుకి రివర్స్ ఎత్తు వేశాడు. ఏంటది, కాంగ్రెస్ ఏమనుకుంది 50-50 పెట్టి ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళు సీఎం అనేటటువంటి మహారాష్ట్రలో బీజేపీను ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి తరహా రాజకీయం ఇక్కడ ప్లాన్ చేసింది. అది వీళ్ళకి ఇష్టం లేదు. కాంగ్రెస్ వల్ల నష్టపోతామన్నటువంటిది ఆర్జేడీ ఉద్దేశం. తేజస్వి యాదవ్కి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాకింగ్ పరిణామం ఏంటయ్యా అంటే తేజస్వి యాదవ్ ఓపెన్గా బహిరంగ సభలో ప్రకటించాడు 243 స్థానాలు మేమే పోటీ చేస్తామని. అంటే కూటమి లేదు అనేసి. అక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, ఇంక్లూడింగ్ మార్క్సిస్ట్ అంటే నక్సలైట్ల పార్టీలతో సహా పొత్తుంది, ప్లస్ జార్ఖండ్ ముక్తి మోర్చా ఇలాంటి పార్టీలతో కూడా పొత్తుంది అక్కడ. అలాంటి స్టేజ్లు అంటే దాన్ని మహాగఠబంధన్. ఇప్పుడు అది కాకుండా ఓన్లీ నేను ఇండివిజువల్గా పోటీ చేస్తాను, నా పేరు మీదనే ఉంటుంది, ముఖ్యమంత్రిగా నేను అన్నటువంటి పాయింట్ మీద పోటీ చేస్తానని ప్రకటించాడు. ఇది 2 ఉద్దేశాలు. ఒకటి, మిగతా వాళ్ళని డిఫెన్స్లో పడేసి ఇచ్చిన సీట్లు తీసుకునేలా చేయటం కాంగ్రెస్ని, కమ్యూనిస్టుని. అప్పుడు కమ్యూనిస్టులు ఎక్కువే గెలిచారు, వాళ్ళు 85%-90% గెలిచారు వాళ్ళు క్రిందసారి టికెట్లు ఇచ్చిన దాంట్లో. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ దఫా తన సత్తా ఏంటో తేల్చుకోవడం. బీజేపీ కూటమి వెర్సెస్ ఏదైతే ఆర్జేడీ అయితే మాత్రం ఎక్కువ ఛాయిస్ ఆర్జేడీకి ఉందన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి అంచనాట వాళ్ళు, అందుకోసం ఈ మాట అంటున్నాడు అన్నది కూడా ఇక్కడ కీ పాయింట్.